భారతదేశంలో పాకిస్తాన్కు మించినటువంటి ఐఎస్ఐ టెర్రరిస్టులు కావచ్చు, లేదంటే ఎంతోమంది జిహాదీ టెర్రరిస్టులు ఉన్నారు కదా, వాళ్ళందరికన్నా మించినటువంటి టెర్రరిస్టులు మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ అవుతున్నారు. ఇది నేను తప్పుగా ఏం చెప్పట్లే, కరెక్ట్గానే చెప్తాను. ఎందుకు అంటే అక్కడ పాకిస్తాన్లో ముఖ్యంగా పీఓకేలో ట్రైనింగ్ స్థావరాలు, టెర్రరిస్టులకి ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి క్యాంపులు అనేకం ఉన్నాయని మన భారతదేశం ఆపరేషన్ సింధూర్లో భాగంగా వెళ్ళి బ్లాస్ట్ చేసి వచ్చింది. కానీ ఇక్కడ మన భారతదేశంలో, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ గురించి, మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ కూడా చాలామంది టెర్రరిస్టులని తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఇది నిజం. నేను ఒక్కసారి మీకు దానికి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. మనందరికీ తెలుసు, రీసెంట్గా హైదరాబాదు, అలాగే ఎక్కడ విజయనగరం, ఈ ఏరియాలో ఒక ఏపీ తెలంగాణకి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఒక జాయింట్ ఆపరేషన్ చేస్తే దాంట్లో వచ్చినటువంటి విషయాలు. హైదరాబాదులో పేలుళ్లకు కుట్ర భగ్నం చేసినటువంటి తెలంగాణ ఇంటెలిజెన్స్, ఏపీ తెలంగాణ పోలీసుల జాయింట్ ఆపరేషన్లో హైదరాబాదులో పేలుళ్లకు ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు అరెస్ట్. విజయనగరానికి చెందినటువంటి సిరాజ్, హైదరాబాదుకు చెందినటువంటి సమీర్ అరెస్ట్. విజయనగరంలో పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినటువంటి సిరాజ్ సమీర్ కలిసి డమ్మీ బ్లాస్ట్ ప్లాన్ చేశారని తెలుస్తుంది. సౌదీ అరేబియా నుంచి సిరాజ్ సమీర్కు ఆదేశాలు ఇచ్చినటువంటి ఐసిస్ మాడ్యూల్ తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్తో పాటు ఏపీ ఇంటెలిజెన్స్ జాయింట్ ఆపరేషన్ చేశాయి. అయితే ఈ సిరాజ్ అనే వ్యక్తి ఎవరి మాటల్ని ఇష్టపడుతున్నారు, ఎవరి వ్యక్తుల నుండి ఇన్స్పైరింగ్గా అయ్యారు అంటే, మనకు తెలుసుగా ప్రశ్న అనే ఒక దిక్కుమాలినటువంటి వ్యక్తి. ఇతనికి ఈ ప్రశ్నించడం అనేది డబ్బుతో ఇస్తే ఎవరికైనా ప్రశ్నిస్తాడు. మొన్నటి వరకు ఫేమ్ కోసం, తనకేదో కొంత ప్రచారం కావాలి, ఫేమస్ అవ్వాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని గతంలో కొన్ని ఆయన పొగుడుతూ వీడియోలు చేశారు. కానీ డబ్బులు రావట్లా, ఫేమ్ వస్తుంది. అప్పుడు ఏం చేశాడు, డబ్బులు రావాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని ఎలా అయితే మనం పొగిడామో, ఆయన్ని తిడితే డబ్బులు ఇచ్చేటువంటి పార్టీలు ఉంటాయి, ఆ పార్టీలు మనకి డబ్బులు ఇస్తాయని తెలుసుకున్నటువంటి వ్యక్తి ప్రశ్న. ఈయన ఆ డబ్బులకి కక్కుర్తి పడి ఏం చేస్తున్నారు అంటే తిట్టడం మొదలుపెట్టారు. అది పవన్ కళ్యాణ్ గారిని, హిందూ మతాన్ని, భారతదేశాన్ని అనేక విధాలుగా ఒక ప్రకాష్ రాజ్ లాంటి ఒక సైకో టెర్రరిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తులని, పాకిస్తాన్ టెర్రరిస్టులని ఇష్టపడేటువంటి వ్యక్తులని కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేసి అవన్నీ ప్రచారం చేసుకుంటూ హిందూ ధర్మం మీద, ఈ దేశం మీద, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో గాలి పీల్చుకుంటూ, ఈ దేశ అన్నం తింటూ, ఈ దేశం మీద బ్రతుకుతూ, మనం సినిమా చూసి డబ్బులు ఇచ్చినటువంటి దాంతో బ్రతుకుతున్నటువంటి ప్రకాష్ రాజు, లేకపోతే మనం చూసి వ్యూస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులతో ఫేమస్ అయినటువంటి ఇతను, ప్రచారం వచ్చి సెలబ్రేట్ అయినటువంటి ఇతను, కింద జర్నలిస్ట్ ముసుగులో చందు తులసి లాంటి వ్యక్తులు తరచుగా జర్నలిస్టు రూపంలోనే ఈ దేశాన్ని ఎప్పటికప్పుడు కించపరుచుకుంటూ, ఈ దేశ సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి విషయాలను దిగజార్చుకుంటూ మాట్లాడుతూ, దాన్ని జర్నలిజం ముసుగులో భావ ప్రకటన స్వేచ్ఛ కింద విచ్చలవిడిగా ఈ దేశం మీద అక్కసు విషం చుమ్ముతున్నటువంటి విష పురుగులని ఇష్టపడుతున్నటువంటి టెర్రరిస్ట్ షేక్ సిరాజ్ తను ఈ వీడియోలని తన ఫేస్బుక్లో ఎప్పటికప్పుడు కట్స్ చేసి వీళ్ళు మాట్లాడినటువంటి మాటలని ప్రచారం చేస్తున్నాడు. అంటే వీళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒక టెర్రరిస్ట్ భావజాలం కలిగినటువంటి వ్యక్తికి నచ్చుతున్నాయి అంటే ఎంత ఇన్స్పైరింగ్గా, ఎంత రెచ్చగొట్టే విధంగా, ఎంత ఈ దేశం మీద అక్కసు, ఈ దేశం మీద ద్వేషం పెంచే విధంగా వీళ్ళు మాట్లాడుతున్నారో ఆలోచించండి. ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఈ దేశంలో టెర్రరిస్టులని తయారు చేస్తున్నారు అనటానికి ఇంతకన్నా ఉదాహరణ ఇంకొకటి ఉండదు. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశంలో తింటూ, ఈ దేశంలో వచ్చినటువంటి సెలబ్రిటీ స్టేటస్ని ఈ దేశం మీదే విషం చెమ్మటానికి ఉపయోగించుకుంటున్నటువంటి వ్యక్తులు ఈ వీళ్ళు ప్రకాష్ రాజ్. ఇదే
ఇక్కడ ఉన్నటువంటి చాలామంది చెప్పేది. అంటే చూడండి, అంటే టెర్రరిస్ట్ సిరాజ్ అండ్ హీ ఈజ్ బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ పర్సన్స్ వీళ్ళు, కానీ ప్రకాష్ రాజ్ లాంటి వ్యక్తులు, వీళ్ళ మాటలు అంటే మతాల మీద చిచ్చు పెట్టాలి, మతాల మీద వేరే మతాలకి ద్వేషం పెంచాలి, కులాల మీద వేరే కులాల వాళ్ళకి ద్వేషం పెంచి కుట్రలు పన్ని గొడవలు సృష్టించే విధంగా మాట్లాడుతున్నటువంటి మాటలు, చేష్టలు ఇతనికి ఇష్టపడుతున్నాడు అంటే ఇతను టెర్రరిస్ట్ కాబట్టి. ఇతను ఈ దేశంలో అనేక మందిని చంపేయాలనుకుని బాంబ్ బ్లాస్ట్లు ఇంకో దానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి. అతనికి ఇన్స్పైరింగ్గా నిలిచినటువంటి వీళ్ళ వ్యక్తుల మాటల్ని మీరు ఆలోచించుకోండి. ఇలాంటి వ్యక్తులని అంటే పాకిస్తాన్లో టెర్రరిస్టులని మనం బాంబు పెట్టి ఆపరేషన్ సింధూర్తోనో ఆపరేషన్ సింధూర్కి అన్న ఇంకా గొప్పదైనా సరే పాకిస్తాన్ను లేపేయచ్చేమో, కానీ ఇలాంటి టెర్రరిస్టులని ఏం చెయ్యాలి, ఏం చేస్తారు ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశ గవర్నమెంట్ కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయాలి, ఇలాంటి వ్యక్తుల మీద ఫోకస్ చేయాలి, ఇలాంటి వాళ్ళని కూడా తీసుకెళ్ళి పాకిస్తాన్లో పడదొబ్బాలని మనం బలంగా కోరుకోవాలి. లేదంటే వీళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా చాలా దారుణమైనటువంటి వ్యక్తులు. పాకిస్తాన్ టెర్రరిస్టులు కొంతమందినే వాళ్ళ కుటుంబంలో ఒకళ్ళనో ఇద్దరినో తయారు చేస్తున్నారు అనుకున్నాం, కానీ వీళ్ళు మన మధ్యనే ఉండి, మన మతంలో పుట్టి, మన దేశం నీళ్ళు తాగుతూ, మన అందరం కలిసి ఉండాలి అనేటువంటి దాన్ని ఆయుధంగా వాడుకొని వాళ్ళల్లోనే ద్వేషాలు నింపి టెర్రరిస్టులుగా తయారు చేస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. వీళ్ళు ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో ఆలోచించండి. ఇక్కడ మనకు కనిపించింది, తెలిసింది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేసాం. వీళ్ళు ఎంతమందిని ఇన్స్పైరింగ్ చేసి ఎంతమందిని వీళ్ళ మాటలతో టెర్రరిస్టులుగా మార్చి ఉంటారో ఆలోచించండి. ఇది మనం ఇక్కడికైనా సరే వీళ్ళని ఆపకపోతే ఈ దేశం ఇలాంటి టెర్రరిస్టుల రూపంలోనే ఎక్కువగా ఇబ్బంది పడుతుంది. సో మనం ఇదైనా ఎప్పటికైనా ఆపుకోకపోతే చాలా చాలా, నేను చెప్తున్నాను కదా, ఇలాంటి వాళ్ళని ఎప్పటికప్పుడు ఎండకట్టాలి, ఇలాంటి వాళ్ళని ఈ దేశం నుంచి బహిష్కరించాలి. ఇలాంటివి ఈ దేశం మీద భావ ప్రకటన స్వేచ్ఛ కింద వీళ్ళ మాట్లాడేటువంటి మాటల్ని దేశం జోలికి వస్తే ఒక్కొక్కడి తోలు తీసి ఎండగడతాం, తీసుకెళ్ళి పాకిస్తాన్లో పడదొప్పుతాం అనే విధంగా మన వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉన్న వాళ్ళు కానీ మనం చెప్పుకొని వీళ్ళని బహిష్కరించకపోతే, సామాజిక బహిష్కరణ వీళ్ళందరి మీద చెయ్యకపోతే ఈ దేశానికి చాలా 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 ప్రమాదం. ఇది మొన్న ఎవరో ఒక యూట్యూబ్ ఛానల్ ఆవిడ ఐఎస్ఐ అంటే పేరు మార్చుకుని, మతం మారిపోయినట్టుగా మార్చుకుని, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక పెహల్గామి అటాక్లో కూడా ఒక 30 రోజుల ముందు ఏమో అక్కడికి వెళ్ళి పర్యటించి అక్కడ వీడియోస్, అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాలన్నీ కూడా టెర్రరిస్టులకు చేరవేసిందని చెప్తున్నారు. అదే తరహాలో వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళ మాటలు ఉన్నాయి, వీళ్ళ చేష్టలు ఉన్నాయి, వీళ్ళ పనులు ఉన్నాయి, వీళ్ళ వల్ల ప్రభావితమైనటువంటి వ్యక్తులు వీళ్ళు ఉన్నారు. దయచేసి వెంటనే వీళ్ళందరినీ కూడా డెఫినెట్గా ఈ దేశం నుంచి బహిష్కరించాలి. ఇక్కడ అనేక జాతులు, మతాలు, ప్రాంతాలు కలిసికట్టుగా ఉంటున్నటువంటి ప్రపంచంలో ఏకైక వసుదైక కుటుంబం మన భారతదేశం. ధర్మం మీద నిలబడుతున్నటువంటి దేశం, ధర్మం కోసం పోరాడుతున్నటువంటి దేశం మనది. ఎక్కడ ఏ ముస్లిం దేశాల్లో కూడా లేనటువంటి స్వేచ్ఛ ముస్లింలకు ఈ దేశం ఇస్తుంది. ఎక్కడ ఏ క్రిస్టియన్ కంట్రీలో కూడా లేనటువంటి స్వేచ్ఛను క్రిస్టియన్స్కి ఇస్తుంది. ఎక్కడ వాళ్ళకి లేనటువంటి అవకాశాలను ఇక్కడ ఇస్తుంది. ఎక్కడ ఆ ముస్లిం మహిళలకు అండగా నిలవలేనటువంటి ప్రభుత్వాలు, దేశాలు, ఈ దేశం వాళ్ళకి తలాక్ని రద్దు చేసి ఇక్కడ కూడా మిగతా మతంలాగా, మిగతా ప్రాంతాల్లాగా మీరు ఈ దేశంలో ఆడబిడ్డలే, వాళ్ళ హిందువులకు ఉండేటువంటి స్వేచ్ఛ, హిందువులకు ఉండేటువంటి హక్కులు మీకు కూడా ఉంటాయని దాన్ని రద్దు చేసింది. క్రిస్టియన్స్కి కావచ్చు, ముస్లిమ్స్కి కావచ్చు, ఇంత అద్భుతమైనటువంటి ఈ దేశం మీద వీళ్ళు అక్కసు కక్కుతుంటే ఎందుకు వీళ్ళని మనం భరించాలి అనేది ఆలోచించండి.